తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. చూసాం మీ పెళ్ళిలో కూడా ఎంత చనువు ఉందో కూడా అర్థమైంది అందరికీ. మీ పెళ్ళిలో మినిమం ఎమ్మెల్యే మీకు బుకే ఇవ్వడానికి 1 గంట పట్టింది, మినిస్టర్కి కూడా ½ అన్ అవర్ పట్టింది. ఆ రేంజ్లో ఆ జనం ఉన్నారు ఆ రోజు. ఏంటి అంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి? అంటే మనం మాట్లాడుతుంటారు స్టేట్కి ఒకరిని. కర్ణాటక చూస్తే గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్ళి అలా జరిగిందంటారు, తమిళనాడులో జయలలిత పెంపుడు కొడుకు పెళ్ళి అలా జరిగిందంటారు, ఆంధ్రాకి వస్తే జకంపూడి రామ్మోహన్ గారు అబ్బాయి గణేష్ పెళ్ళి ఆ రేంజ్లో జరిగింది అంటారు. అంటే మేము ఇది అని చూపించుకునే ప్రయత్నమా, లేకపోతే లాస్ట్ పెళ్ళి కాబట్టి ముద్దులు కొడుకు కాబట్టి చెయ్యాలన్న అమ్మ అంతే ప్రేమ? వాస్తవంగా కూడా ఆర్థికంగా మేమే అంత బలవంతులు ఏం కాదన్నా. నాన్న మంత్రి అయ్యేంతవరకు కూడా కనీసం ఆస్తులు కూడా లేనటువంటి పరిస్థితి మాది. ఓకే. నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత, నాన్న మంత్రి అయిన తర్వాత కొన్ని అవకాశాలు కలిసి వచ్చి కొంచెం మంచి పొజిషన్లోకి వచ్చాం అంతేనా. పెళ్ళి విషయానికి వస్తే అన్నయ్య పట్టు రాజా గట్టిగా పట్టుబట్టాడు, ఖచ్చితంగా జరగాల్సిందే అన్నాడు. మీరు అన్నట్టుగా ఇంట్లో ఆఖరివాడిని. రెండోది ఏంటంటే మొత్తం కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఒకసారి కలవడానికి ఒక వేదిక కావాలి కదా అని చెప్పి, ఓకే, ఇంకా పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పిలవటం వల్ల ఇంకా జనం బాగా ఎక్కువైపోయారు. ఒక 10,000 మంది వచ్చి ఉంటారా? 1,00,000 మంది పైన వచ్చి ఉంటారు. 1,00,000 మంది పైన. అంటే మీరు చెప్పే లెక్క ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయొచ్చు ఒక నియోజకవర్గంలో. మీకు పెళ్ళికైన ఖర్చు అంతేనా? పెళ్ళికైన ఖర్చు 100 కోట్ల ఏంటుందా? 100 కోట్ల ఏంటుందా? ఎందుకు అవుతుంది అన్న అంత? వచ్చిన వాళ్ళు అందరూ ఆశీర్వదిస్తారు, వెళ్ళిపోతారు, సగం మంది భోజనం చేస్తారు. ఓకే. ఎందుకు అయిపోద్ది అంత? భోజనాలకి ఎంత ఖర్చు అయిపోద్ది? దాన్నే ఉంది ఒక 20-30 కోట్లు. ఇప్పుడు మీరు నన్ను మొత్తం రాసి అన్న ఇమ్మంటారు ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ కానీ పంపిస్తారు. ఏదో ఆర్భాటంగా ఘనంగా తమ్ముడు పెళ్లి చేయాలి అనుకున్నాడు మా అన్నయ్య, చేసాడు. ఓకే, అంతే. ఇంకా అవతల పక్కన నా వైఫ్ వాళ్ళు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఓకే. వాళ్ళ నాన్నగారు కొత్తపల్లి జానకరామ్ గారు ఒకసారి ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ పెద్ద నాన్నగారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కూడా మంత్రి చేశారు. వాళ్ళు కూడా రాజకీయంగా బాగా బలవంతులు కాబట్టి ఆ జిల్లాలో ఆబ్వియస్గా వాళ్ళ జనం మా జనం అందరూ కలిస్తే కొంచెం గట్టిగా కనిపించింది అంతే. ఓకే. లవ్ మ్యారేజా గణేష్ గారు? లవ్ మ్యారేజ్ అన్న. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ ప్రేమ? 7-8 years లవ్ చేసుకున్నాం. 7-8 years. సో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే దిగారు ఇంకైతే? తను అడిగితే చెప్తా. తను పెద్దగా మాట్లాడరు కదా. తను డాక్టర్ అన్న, ఎన్ఆర్ఏ కాలేజ్లో. ఓకే. రేడియేషన్ ఆంకాలజీ చేస్తుంది. ఓ, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ ఇంట్లో కూడా అంతా రాజకీయవేత్తలే కాబట్టి రాజకీయం చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన అమ్మాయి. కాకపోతే నేనున్న ఫీల్డ్ వేరు, తనున్న ఫీల్డ్ వేరు అంతే. ఒకప్పుడు మీ నాన్నగారు ఉన్న టైంలో, జకంపూడి రామ్మోహన్ గారు ఉన్న టైంలో రాజకీయాలు ఎలా ఉండేయంటే శత్రువులు అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. పిల్లల మధ్య కూడా మంచి రిలేషన్ ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే దూకుడు అంటేనే రాజకీయం చేయాలి, దాడికి ఎదురుదాడి చేస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే అవసరం లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అలాంటి వాళ్ళే ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కూడా. దాన్ని ఫాలో అవుతున్నారా? ఆ ట్రెండ్ ఫాలో అవుతేనే మనం కూడా సక్సెస్ అవుతామని ఫాలో అవుతున్నారా, లేకపోతే మీ అంతా మీకే? నేను మీరు చెప్పిన దాంట్లో గమనించింది అయితే ఒకటి ఏంటంటే అన్న, నా తండ్రి టైం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను గమనించిన రాజకీయాల్లో భాగం ఏంటంటే, ఓకే, అప్పటికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం చేసినా పర్సనల్గా వచ్చేటప్పటికి ఎంతో కొంతమందికి స్నేహభావాలు అవి కూడా ఉండేవి. వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మనిషి కోసం నిజమే మాట్లాడేవారు. అవును. ఇప్పుడు కూడా అవన్నీ కొనసాగట్లేదని ఏం లేదు, కొనసాగుతూ ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా పాలిటిక్స్ మారిపోవటం అనేది దురదృష్టకరం. ఆ రోజు నిజంగా నాయకుడు చేసినటువంటి మంచిని చూసి గమనించి మాత్రమే ఓటు వేసేవారు ఓకే ప్రజలు. కానీ ఈరోజు నిజంగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, అంటే మీరు ఇందాక యువత కోసం కూడా మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నా, ఈరోజు నిజంగా యువతరందరూ కూడా నడుం బిగించి రాజకీయాల వైపు ఎందుకు చూడాలి అంటే, ఎలక్షన్ వస్తూ ఉంటే ప్రజలు ఓటుకు సంబంధించి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికే అర్థం లేకుండా వెళ్ళిపోతుంది ఇది.
ఈ రకమైనటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా మారాలి. ఓకే. ఇంకా మిగిలింది అంటారా, ఎప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో శత్రుత్వాలు ఉండేవి, మిత్రుత్వాలు ఉండేవి. ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీలో ఉన్న వారికి కూడా శత్రుత్వాలు ఉంటున్నాయి, మిత్రుత్వాలు ఉంటున్నాయి. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్త ఎవరికైనా సరే వాళ్ళ నాయకుడే ఫస్ట్ ఎజెండా అవుతాడు. ఓకే. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రయారిటీ. అలాగే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అంతే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.